ఐఎన్ఎస్ మచిలీపట్నంని ఇండక్ట్ చేశారు. ఇది యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. నిజానికి గత కొన్ని సంవత్సరాల్లో, కొన్ని నెలల్లోనే, కొన్ని వారాల వ్యవధిలో ఇన్ఫ్యాక్ట్ సో చాలా వరకు మనము వార్షిప్స్ని తయారు చేసుకుంటున్నాము, సబ్మెరైన్ హంటర్స్ని తయారు చేసుకుంటున్నాము. చాలా అద్భుతమైనటువంటి బేసికలీ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీస్ని మనం ఎప్పటికప్పుడు ఒడిసి పట్టుకుంటున్నాము, పెంచుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఈ ఐఎన్ఎస్ మచిలీపట్నం వివరాలు ఏంటి సార్? దీని గురించిన డీటెయిల్స్ ఏంటి, దీని ప్రాధాన్యత ఏంటి చెప్తారా? అంటే మనకు 2021లో అంటే మనకు ఇది ఆపరేషన్స్ సారీ మనకు ఏదైతే మనకు గల్వాన్ ఘటన జరిగిందో, ఆ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో నేవీని పటిష్టం చేసుకోవాలి. చైనాని ఎదుర్కోవాలంటే కనుక, హిమాలయాల్లో ఎదుర్కోవాలంటే సముద్రంలో మనం పటిష్టం చేసుకోవాలి. దాంట్లో 2 అంశాలు, ఒకటి అటాక్ కేపబిలిటీ, 2 డిఫెన్సివ్ కేపబిలిటీ. ఈ 2 కూడా మనం పెంచుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. అటాక్ కేపబిలిటీస్ మనకు డెస్ట్రాయర్స్, కార్వెట్లు, మనకు తర్వాత మనకు ఏంటి మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఏమి ఉన్నాయో అవన్నీ కూడాను, స్ట్రెంత్ ఫ్రిగేట్స్, ఇవన్నీ కూడాను వాటికి ఆర్డర్ ఇవ్వడం వేరే. అలాగే సబ్మెరీన్స్ కూడా మనం చూస్తున్నాం కదా, మనకు SSBNs మనం 4 ఆల్రెడీ 3 కమిషన్ అయిపోయి ఉన్నాయి, 4వది ఆల్రెడీ ట్రయల్స్ లో ఉంది. అది బహుశా 5వది కూడా తయారవుతుంది అని చైనీస్ ఇంటెలిజెన్స్ చెప్తున్నారు, మనం ఇంకా ఆఫీషియల్గా ఏం చెప్పలేదు దాని గురించి. సో కాబట్టి ఇవన్నీ కూడాను అటాక్. అలాగే డిఫెన్సివ్ అంటే కనుక మన సరిహద్దులను కాపాడడానికి. సరే, ఎక్కడో సముద్రం యుద్ధం చేయడం కాదు, వాడు కనుక మన సరిహద్దుల దాకా వస్తే మన పరిస్థితి. మనం తెలుసు కదా, మనకు ఇక్కడ రాంబిల్లి దగ్గర మనం ఒక సొరంగంలో పెట్టి మనం మన సబ్మెరీన్స్ అని కూడా కొండలో దాచిపెట్టేటువంటి మనం అక్కడ స్థావరం పెట్టుకున్నాం. వాళ్ళు కనుక అక్కడికి వచ్చి వాళ్ళు అటాక్ చేస్తే ఏమవుతుంది మన పరిస్థితి? ఐఎన్ఎస్ వర్ష ఏదైతే పెట్టుకున్నామో, ఇటువంటివి అంటే మన స్థావరాలు ఏదైనా కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ముంబై కావచ్చు, గోవా కావచ్చు, ఎక్కడైనా వాళ్ళు అటాక్ చేయొచ్చు. కాబట్టి మన సరిహద్దుల దగ్గర దాకా వచ్చి కొడితే కనుక వచ్చే సమస్యకు మనం ఏం చేసామంటే గస్తీ తిరిగేటువంటి కొన్ని స్పెషలైజ్డ్ షిప్లు పెట్టుకున్నాం. ఈ షిప్ల కెపాసిటీ ఏంటంటే షాలో వాటర్స్, అంటే సముద్రం బాగా లోతున్న సముద్రం కాకుండా కొంత అంటే తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ సబ్మెరీన్స్ కనుక వస్తే వాటిని పసిగట్టి వాటిని షూట్ డౌన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నటువంటివి. దాన్ని ఏమంటారంటే యాంటీ సబ్మరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్, ASSWC అని దానికి పేరు ఉంటుంది. దాంట్లో 2021 ఇందాక నేను చెప్పినట్టు మనకు గల్వాన్ ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికి ఆర్డర్స్ ఇచ్చింది. దాంట్లో ముఖ్యంగా మనకు GTREను, తర్వాత మనకు మిగతా షిప్ యార్డ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్ లాంటివి, వీళ్ళందరూ కూడా దాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దాంట్లో 2 క్లాస్ ఆఫ్ ఈ వార్షిప్స్ పెట్టారు. ఒకటి మాహే క్లాస్ వార్షిప్ ఒకటి, రెండవది అర్నాలా క్లాస్. ఇప్పుడు మాహేలో అన్ని కూడా ఎంతో స్టార్ట్ అవుతాయి ఆ షిప్లు అన్ని కూడా. వాటిల్లో మనం చూస్తే కనుక ఇంతవరకు మనకు లాంచ్ చేసింది మాహే, INS మాహే, తర్వాత INS మంగ్డోల్, INS మాల్పే, INS ముల్కీ, ఇవి లాంచ్ అయినాయి. రీసెంట్గా 22 జూలై అంటే జస్ట్ ఒక వారం క్రితం INS మల్వాన్ లాంచ్. ఇది దీని గురించి కూడా మనం ఛాత్రలో చెప్పాము. లేటెస్ట్గా నిన్న జస్ట్ 2 రోజుల క్రితం INS మచిలీపట్నం లాంచ్. ఇది 8 షిప్పులు ఆర్డర్ ఇస్తే దాంట్లో 7వ షిప్. అండ్ ఇంకొక షిప్ బహుశా రాబోయే 2-3 నెలల్లో అది కూడా లాంచ్ అవుతుంది. దాని పేరు ఇంకా మనకు తెలియదు, బహుశా అది కూడా ఎంతోనే స్టార్ట్ అవుతుంది ఆ పేరు కూడా. ఇది INS మాహే క్లాస్. అలాగే INS అర్నాలా క్లాస్ ఆల్రెడీ 8 ఆర్డర్ ఇస్తే 8 లాంచ్ అయిపోయినాయి. వాటిల్లో చూస్తే కనుక మనకు అది కూడా ఏతో స్టార్ట్ అవుతాయి, అర్నాలా ఇటువంటివన్నీ పేర్లు ఉంటాయి. సో అందుకని ఒక ఊర్ల పేరులో ఏదో ఒక సిరీస్ ఉంటుంది, ఆ సిరీస్తో లాంచ్ అంటే మనకు 8 16 మనకు ఇటువంటి షిప్లు మనం లాంచ్ చేసుకుంటాం. 16 అంటే కంటిన్యూస్గా మన సరిహద్దులన్నీ గస్తీకి దిగుతుంటాయి. మనకు ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఉన్నటువంటి భారత భూభాగం మెయిన్ ల్యాండే కాకుండా దీవులు ఉన్నాయి మనకి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, దాంట్లో 10% మాత్రమే మనుషులు ఉంటున్నారు. 90% దీవులలో మనుషులు లేరు. అక్కడ ఎవడైనా వచ్చి స్థావరం కట్టుకొని ఒకసారి వాడు దాంట్లో వచ్చి పెట్టుకున్నాడంటే కనుక, రెడార్లు పెట్టుకోవడం ఏదైనా పెట్టుకున్నాడంటే మనం వాడిని అక్కడి నుంచి తీయడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి అక్కడ కూడా గస్తీలు తిరుగుతున్నాం. ఎంటైర్ మన కోస్టల్ బెల్టే కాదు, మన ఐలాండ్ చైన్స్ కూడా అన్ని తిరుగుతున్నాం. అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా చాలా వల్నరబుల్. బహుశా మాల్డీవ్స్ నుంచో లేకపోతే ఇతరత్ర వాళ్ళ షిప్పింగ్ కమర్షియల్ షిప్ నుంచో వాళ్ళు ఏదో ఒక మనకు అన్మాన్డ్ క్రాఫ్ట్స్ తీసుకొచ్చి అక్కడ కూడా ఏమైనా చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకని ఈ ప్రాంతం అంతా తిరగడానికి మనం ఇది పెట్టుకుంటాం.
సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 17 వచ్చేసినాయి, సారీ 15 వచ్చినాయి, 15 మనకు యాంటీ సబ్మరీన్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ ఈ రోజు ఇంతవరకు లాంచ్ చేయగలిగాం. అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇన్ని లాంచ్ చేయగలిగాం. సో మనం ఎంత ఫాస్ట్, ఎంత వేగంతో ఇవన్నీ చేస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సంవత్సరానికి ఒక షిప్ లాంచ్ చేస్తే చాలా గొప్ప విషయం అది. అటువంటిది ఈ రోజు మనం ఒక్క సంవత్సరం అంటే 2025-2026లో 35 లాంచ్ చేసాం. అంటే షిప్పులు కావచ్చు, సబ్మరీన్లు కావచ్చు, సపోర్ట్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఇన్ని అసెట్స్ లాంచ్ చేసాం. అఫ్ కోర్స్ చైనా ప్రొడ్యూస్ చేస్తున్నంత స్పీడ్గా మనం చేయలేకపోతున్నాం, కానీ ఈరోజు అమెరికా కంటే కూడా ఎక్కువ వేగంగా మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. అంటే ఈరోజు టాప్ 3-4 దేశాలు ఏవైతే ఈ వార్ షిప్స్ తయారు చేయగలుగుతున్నాయో దాంట్లో భారతదేశం చైనాకి దగ్గరగా ఉన్నాం. అంటే చైనా అంత స్పీడ్ లేకపోవచ్చు, కానీ బట్ ఎవరికి తీసుకోలేదు. మనకున్నటువంటి బడ్జెట్, మనకున్నటువంటి కన్స్ట్రెంట్స్, మనకున్నటువంటి భౌగోళికమైన పరిస్థితులు బట్టి సూక్ష్మంలో మోక్షమని సాధించగలుగుతున్నాం. అందుకని ఇది ఒక డాలు లాంటిది, మన కోస్ట్ని ప్రొటెక్ట్ చేసేటువంటి షిప్ లాంచ్ అయింది. అందుకని మనం ప్రభుత్వాన్ని, నేవీని, వీళ్ళందరినీ అభినందిద్దాము. ప్లస్ దీని పేరు ఐఎన్ఎస్ మచిలీపట్నం, మన తెలుగు పట్టణంని వాళ్ళు పేరు పెట్టారు కాబట్టి అది కూడా మనకు ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.